అనగనగా పశ్చిమ కనుమలలో ఓ చిట్టి అడవి ఉంది. ఆ అడవిలో ఒక చెరువు కూడా ఉంది. చెరువులో రకరకాల బాతులు, చేపలు, కొంగలు ఈదుతూ ఉండేవి. ఆ చెరువు ఒడ్డున ఒక తేలు ఉంది. ఆ తేలుకి చెరువులో ఈదాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. అబ్బా, ఇంత చెరువులో అలా ఈదుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. నాకు ఆ కోరిక తీరదు కదా. నాకు ఈత రాదు, నేను మునిగి చచ్చిపోతాను అనుకుని బాధపడుతూ ఉండేది. ఒకరోజు తాబేలు తన దోస్తులతో కలిసి అటుగా రావడం గమనించి వెంటనే తాబేలు దగ్గరికి వెళ్ళి, తేలు, తాబేలు మామ, తాబేలు మామ, నాకు చెరువులో ఈదాలని కోరిక, నన్ను నీ మీద ఎక్కించుకొని తిప్పవా అని అడిగింది. తాబేలు కాసేపు ఆలోచించి, పోనీలే, నా మీద కూర్చుని తిరుగుతుంది, దీనికి పోయేదే ఉందిలే అనుకొని, సరేలేరా అల్లుడు, రా, నిన్ను ఎక్కించుకొని అలా తిప్పి తీసుకొస్తాను అంది. చెరువంతా ఈ మూల నుండి ఆ మూలకు, ఆ మూల నుండి ఈ మూలకు తిప్పసాగింది. తేలికి ఉండబుద్ధి కాలేదు. దానికి వంకర బుద్ధి కదా, అందరినీ కుట్టడం అలవాటు. తాబేలు దెబ్బ గట్టిగా ఉంటుంది కదా, నేను కొడితే దీనికి సుర్రుమంటదా లేదా అన్న సందేహం వచ్చింది. అంతే, వెంటనే సుర్రుమని కుట్టసాగింది. నొప్పి తట్టుకోలేక తాబేలు, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, మంటెక్కిపోతుంది, అల్లుడు అల్లుడు, ఎందుకు రా కుడుతున్నావురా సన్నాసి అని అడిగింది. తేలు నవ్వుతూ, మామ, సంబరంగా ఉన్నప్పుడు కొట్టడం నాకు అలవాటు అని అనింది. తాబేలుకి ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే ఆలోచించి నీటిలోకి మునగడం మొదలుపెట్టింది. హాయిగా నీటిలో మునిగిపోగలదు, పైకి తేలగలదు. తేలు అదిరిపడింది. అదేంటి మామ, తాబేలు మామ, నీటిలోకి ఎందుకు మునిగిపోతున్నావు? నన్ను పడిపోతాను, నాకు ఈత రాదు, నేను మునిగి చచ్చిపోతాను అని అరవసాగింది. తాబేలు నవ్వుతూ, సంబరంగా ఉన్నప్పుడు మునగడం నాకు అలవాటు రా అల్లుడు అంటూ నీటిలోకి మునిగిపోయి అలా వెళ్ళిపోయింది. ఈత రాక తేలు చచ్చిపోయింది. ఈ కథలో నీతి ఏమిటి? వంకర బుద్ధి ఉన్నవాళ్ళు ఎప్పటికీ మారరు. అలాంటి వాళ్ళతో దూరంగా ఉండడమే మంచిది. ఇలాంటి కథలు మరిన్నితో మళ్ళీ వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా.